హిందూ బంధువులందరికీ నమస్తేనండి. ఈ రోజులలో బైబిల్‌లో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారండి. చాలా దారుణంగా. సో, ఇలాంటి వచనాలు మళ్ళా పాస్టర్లు చెప్తారా? చెప్పరు. వాళ్ళేం చెప్తారంటే ఎక్కడైనా మంచి మంచి వచనాలుంటాయి గదా! అయి పట్టుకొచ్చి యేసుక్రీస్తు నిజమైన దేవుడు, యేసు రక్తము ప్రతి పాపముల నుండి కడుగునని చెప్తారు. సో, ఈరోజు చూడండి బైబిల్‌లో ఏ విధంగా రేప్ కేస్ జరిగింది. బైబిల్ దేవుడు దాన్ని ఏమి సమర్థించలేదు. సో, పాపులను రక్షించే దేవుడంట. సో, పాపులని రక్షించేటప్పటికి దానికి ఫలితం లేకుంటది. ఒక పాపం చేసిన వ్యక్తికి న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా అతనికి శిక్ష విధింపబడాలి. కానీ బైబిల్ దేవుని దగ్గర వచ్చేసరికి క్షమించేస్తాడంట. ఇది ఎక్కడ న్యాయమండి? చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో నేను చూపిస్తాను. 19వ అధ్యాయము. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలుకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిముల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూద బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచారించి యూద బెత్లెహేములోనికి తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉండెను. సో, ఇక్కడ ఏం జరిగిందంటే, లేవీయుడు అని ఒకడు ఉంటాడు. వీడేం చేశానంటే బెత్లెహేము ఊరిదైన ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. సో, అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే వ్యభిచారం చేసి పట్టబడి ఆమెని తీసుకుపోతారు. తల్లిదండ్రి ఊరికి తీసుకుపోతారు. పోతుంది, ఆమెను దెంకని పోతుంది. సో, అప్పుడు 4 నెలలు అక్కడనే ఉంటుంది. ఎక్కడ ఒక ఊరిలో వాళ్ళ సొంత తల్లిదండ్రులు ఉంటారు కదా, ఆ ఊరిలోనే ఉంటుంది. ఉండెను. ఇక 3వ వచనం చూడండి. ఆమెతో ప్రియముగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకొని ఆమె యొద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట చేర్చెను. అప్పుడేం జరిగిందంటే వీడేం చేసిందంటే 2 గాడిదలను తీసుకొని ఆ గాడిదలకు ద్రాక్షరసము అన్ని సద్దులు ఉద్దులు మూటగట్టి తిరిగి ఎక్కడికి వెళ్తున్నాడు? బెత్లెహేంకి వెళ్తున్నాడు. బెత్లెహేంకి వెళ్ళంగానే ఆమె ఇతన్ని తోలుకొని ఇంట్లో చేసుకున్నదంట. ఆ చిన్నది తండ్రి అతన్ని చూచినప్పుడు అతన్ని తీసుకొని సంతోషించాను. అతనిని తీసుకొని సంతోషించాను. సో, ఇన్ని దినాలుగా మా అమ్మాయి ఇంట్లో ఉండే, బాబు నువ్వు మా అమ్మాయిని తోలుకరానికి వస్తీవి అంటనని. సో, అతన్ని ఇంట్లోకి తోలుకున్నారంట. 5వ వచనం చూడండి. 4వ నాడు వారు వేకువను వెళ్ళుటకు నిద్ర మేలుకొనగా అతడు లేవసాగెను. అయితే ఆ చిన్నదాని తండ్రి, నీవు కొంచెము ఆహారము పుచ్చుకొనుము, తెల్లవారిన తర్వాత నీ త్రోవను వెళ్ళవచ్చును అని తన అల్లుడితో అనగా వారిద్దరూ కూర్చుండి అన్నపానములు పూర్చుకునిరి. సో, వీళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఈ ఒక పిల్లని, ఒక స్త్రీని, ఉపపతిని అతని వెంట తోలియనికి ఇష్టం లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వీన్ని అక్కడనే వాడిని మళ్ళా తాపారు. ఆ రోజు బాగా తాపి బాగా తినబెట్టి మళ్ళీ నీ భార్యతోనికి వెళ్ళరా, సంతోషించు, హాయిగా నీ భార్యతోటి ఉండంటనని చెప్పిండ్రు. వారిద్దరు కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనిరి. తర్వాత ఆ చిన్నదాన్ని తండ్రి, దయచేసి ఈ రాత్రి అంతయు ఉండి సంతోషపడుము, నీ హృదయము సంతోషపరచుకొనుము అని ఆ మనుషులతో చెప్పి అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతని మామ బలవంతం చేయగా అతడు ఆ రాత్రి అక్కడనే ఉండెను. సో, ఏమంటున్నానంటే నేను వల్ల ఉండలేను. అతడు ఏమంటానంటే నేను వల్ల ఉండలేను, నేను వెళ్ళిపోతా నా ప్రాంతానికి అంటున్నానంటే కూడా అతని మామ ఏం చేసిండంటే బలవంతం చేసిండు. అరే ఈరోజు కూడా ఇక్కడనే ఉండరా అంటున్నాని అన్నాడు.
సో చూడండి, మొత్తానికి వారు అక్కడనే ఉండరు. అక్కడనే ఉన్నప్పుడు సో 5వ రోజున వాళ్ళు ఏం చేస్తారంటే ఆమెను తోలుకొని పోతారు. చూడండి, ఇక్కడ 20వ వచనంలో అవుతాయి, ఇక్కడ చూపిస్తారు కదా, ఆ ముసలివాడు నీకు క్షేమము కలుగును గాక, నీకేమైనా తక్కువైనా ఎడల వాటిని భారము నా మీద నుంచుము, మెట్టకు వీధులలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంటికి అతన్ని చేర్చుకొని వారి గాడిదలకు ఆహారము మేత సిద్ధపరిచెను. సో అప్పుడు వారు కాళ్ళు కడుక్కొని అన్నపానములు పుచ్చుకొనిరి. సో వీళ్ళు ఏం చేశారంటే 5వ రోజున ఎట్లైనా బలవంతంగా వాళ్ళు పొద్దు పోతే సరే, పొద్దు పోయినా కానీ సరే మేము ఇక్కడ ఉండరాదు, మేము వెళ్ళిపోవాలంటని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన అడుగు మధ్యలో ఒక ఊరు వస్తుంది కదా, ఆ ఊరికి రాందడువే అక్కడేం జరిగిందంటే ఒక ముసలాతను ఉంటాడు. ఈ ముసలాతను ఏం చేసిందంటే వీళ్ళకు, అరే బాబు పొద్దు పోయింది, మీరు ఎక్కడికి వెళ్తారు, మీరు రండి మా ఇంటికి అంటున్నాను బలవంతంగా ఆ ముసలోడు ఏం చేశాడంటే వాళ్ళ ఇంటికి తోలుకొని పోయాడు. సో ఇంటికి తోలుకొని పోయి ఆ ఒక గాడిదలకు మేత అంతా వేసి సో అతనిని వాళ్ళు ఇట్లా చేర్చుకున్నాడు. చేర్చుకున్న ఒక నైట్ ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ వస్తారు. అరే ఊరి పరే కానీ నీవు తీసుకొని వచ్చినావు, వాడు ఎక్కడున్నాడు మాకు చూపు అంటున్నాను ఆ ఊరు వాళ్ళంతా అంటారు. సో చూడండి, ఆ ఒక వచనం చూద్దాం మనము. చూడండి 22, వారు సంతోషించుటగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుషుడు మేము ఎరుగునట్లు అతనిని బయటికి తీసుకొని రమ్మని ఆ ఇంటి యజమానుడైన ఆ ముసలివాడితో అనగా. సో వీడేం చేస్తాడంటే ముసలోడు వాళ్ళకు చూపించాడు. వాళ్ళేమంటారు, అరే నీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళకి మేము తెలుసుకోవాలి వాడు ఎవడో అంటున్నంటే వీడు అంటాడు, లేదు వాడిని చూపను, నీకు కావాలంటే పెళ్లి కానీ నా బిడ్డ ఉండదు, ఆ పిల్లని తోలిస్తా, మీకు ఇష్టం వచ్చినట్లు మీరు చేసుకోరంటే అంటాడు. సో కాదు అంటున్నాను వాని ఇంటి మీదకి ఇరగవాడంతాడువే. వీడేం చేస్తాడంటే తను ఒక ఉపపత్ని ఉంటుంది కదా, అక్కడ నుండి తల్లిదండ్రి ఇంటి నుండి తోలుకొని వచ్చింటాడు కదా, ఆమెని బయటికి తోలుతాడు. తోలన్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒకడెంబడు ఆమెని వ్యభిచారం చేసి ఆమెను చంపేస్తారు అక్కడనే. అంత లైంగికంగా ఆమె దగ్గర పాల్పొందుతారు. సో ఇన్ని చేసినా కానన్నా దేవుడు ఎవరిని కూడా ఏం చేయలేదు. నిజంగా దేవుని ఒక సామర్థ్య, దేవుని ఒక పోవరిగిన ఉంటే అక్కడ ఆపేది ఉండే కదండి. సో ఇందుకే ఇటువంటి చెడ్డ కార్యాలు ఉంటాయి దాంట్లో. ఇలాంటి చెత్త అంతా బైబిల్లో నిండి ఉంటుంది. కాబట్టి అమెరికా రాష్ట్రంలో ఈ యొక్క గ్రంథాన్ని ఇది సెక్సుకల్ బుక్ అని నిర్ణయించబడ్డది. సో వీళ్ళు ఏం చేస్తారంటే హాస్టల్లో పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళని చదవనివారు బైబిల్ని. మన ఇండియాలో ఎవరు పడితే వారిని మత మార్పిడి చేస్తున్నారు. ఇది వాక్యంలో ఉన్నది. ఇక్కడ ఉన్నది రియాలిటీగా మీరు న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయంలో చూసుకోగలరు. ఇలా ఇంతగానం దారుణానికి బైబిల్ తిరిగి ఉంటుంది. దీన్ని పరిశుద్ధత గ్రంథము, పవిత్ర గ్రంథం అని అంటారు. నిజంగా దీంతో పవిత్రత లక్షణాలు ఏవైనా కనిపించినా మీకు? సో జగడాలు, కొట్లాటలు, వ్యభిచారము, సో చాలా రకరకాలుగా బైబిల్లో ఉంటాయి. మళ్ళీ ఏమంటాడు, నన్ను నమ్ముకుంటే చాలు మీ పాపాలన్నీ తుడిచేస్తా అంటాడు. ఇది ఎక్కడ న్యాయం అండి? సో పాపంని తగిన శిక్ష పడాలి. ఎవరైతే పాపం చేస్తారు కదా వాళ్ళకు తగిన శిక్ష పడాలి. ఎందుకంటే పాపాలు క్షమించాలంటే పాపాలు ఎందుకు చేయలే, ఎందుకు క్షమింపబడలే? మనం పాపాలు చేయకుండా ఉంటే సరిపోతుంది కదా. సో పాపం చేసేవాడికి బల ఆపరైపోయింది. ఎందాక పాపం చేస్తుంటాడు, మళ్ళీ దేవుని పోయి క్షమాపణ అడుగుతాడు. సో వీడియో వింతనండి. ఎవరైనా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, వందే మాతరం.